సార్ నమస్కారం. ఓం మహాగణాధిపతయే నమః. కార్తీక మాసము అంటే ఏంటి, దాని పూజలు ఎందుకు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఫలితాలు ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు కార్తీక మాసం ఏ మాసంలో వస్తుంది అంటే ఏ కాలంలో వస్తుంది? చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం? చలికాలం కదా. ఈ చలికాలం కార్తీక మాసం రావడం వల్ల సైంటిఫిక్గా దీనికంటే ఒక లెక్క ఉంది దీనికి సైంటిఫిక్గా. ఏంటి సార్ ఆ లెక్క? ఈ కార్తీక మాసంలో చేసుకోవడానికి ఏమిటది అంటే, సహజంగా ఎవరికైనా రోగాలు ఏ కాలంలో వస్తాయి? మ్యాక్సిమం చలికాలంలో. చలికాలంలోనే రోగం ఎక్కువగా వస్తుంది. మీరు డాక్టర్స్ని అడగండి, సార్ చలికాలంలో పేషెంట్స్ ఎక్కువ ఉంటారంటారు కదా. ఎక్కువగా నిద్రపోతే కూడా రోగం వస్తుందా రాదా? వస్తుంది. అదిగాక చలికాలంలో రోగం వచ్చే సమయంలో ఇంకెక్కువగా నిద్రపోతే ఇంకెక్కువ వస్తుంది. ఛాన్సెస్ ఈజ్ మోర్. అంతే కదా. ఛాన్సెస్ ఈజ్ మోర్ అనమాట. అంటే ఏంటి, మనకి చలికాలంలో ఫస్ట్ రోగం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువసేపు కన్నా నిద్రపోతే మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ చలికాలంలో తగ్గించడానికి మార్గం ఏమిటి అంటే, ఇప్పుడు మనకి ఆరోగ్యానికి ప్రదాత ఎవరు? సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడు ఏం చేస్తాడంటే, జనాల మీద ఉన్నటువంటి ప్రేమతోని, సమస్త జీవుల మీద ఉన్నటువంటి ప్రేమతోని తన హస్తమించేటప్పుడు తన యొక్క వెలుగుని దీపంలో ప్రవేశింపజేస్తాడు. అంటే సూర్యకిరణాలు ఏ రకంగా అయితే మనకి వచ్చేటప్పుడు కొన్ని విటమిన్స్ మనకు వస్తాయి, కొన్ని దాని మూలంగా కొన్ని చాలా పొందుతాం మనం. అవి ఏవైతే ఉన్నాయో దీపం వెలిగించినప్పుడు కూడా వస్తాయి మనకి. ఓకే, సైంటిఫిక్గా మనకు శాస్త్రాల్లో ఉంది అది. ఎందుకు అంటే చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది, ఎండ తక్కువగా ఉంటుంది. సో సూర్యుడి యొక్క ఇదేమిటి అంటే ఆరోగ్యాన్ని ఇవ్వడం. ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటారు కాబట్టి. ఇప్పుడు అతని డ్యూటీ పూర్తిగా నెరవేరాలంటే ఏంటి, దీపంలోకి ప్రవేశింపజేశాడు అతని యొక్క తేజస్సుని సూర్యభగవానుడు. అందుకని మహర్షులు ఈ విషయాన్ని తెలుసుకొని ఏం చేశారు, ఓకే ఇప్పుడు పొద్దున్నే లేకుండా పొద్దున్న 8 దాకో 9 దాకో పడుకొని చలికాలంలో రోగం తెచ్చుకుంటాడు వీడు. కాబట్టి దీనికి ఏమిటి ప్రత్యామ్నాయం, పొద్దున్నే లెగిసి ఫస్ట్ స్నానం చేయమంటారు, తల స్నానం. చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. ఎందుకు చల్లని నీటితో స్నానం చేయాలి అంటే, మీరు చూడండి, చల్లటి నీళ్ళు ఒంటి మీద పడంగానే మనం ఒక్కసారిగా జల్లుమంటుంది. టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి తెలుసా, టాక్సిన్స్ పోతాయి బయటికి. ఏదైనా బ్లాకేజెస్ ఉంటే పోతాయి తెలుసా మీకు. చల్లటి నీళ్ళతో స్నానం చేసేవాడు గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ రావు తెలుసా మీకు. హార్ట్ ప్రాబ్లమ్స్ రావు చల్లటి నీళ్ళతో చేస్తాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి మరి ముసలి వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, చల్లటి నీళ్ళు పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు వాళ్ళని శాస్త్రం దానికి ఒక విషయం చెప్పింది. నువ్వు ముసలి వాళ్ళు చల్లటి నీళ్ళు పడవు, గోరువెచ్చని నీళ్ళతో చేసుకోవచ్చు అని చెప్పింది. మరి ఇక్కడ మీరేమో ఒక లాజిక్ చెప్పారు, ఒక జల్లం అనేటువంటి దానిలో ఇది అవుతుంది కదా అని. అంటే ఈ మాసంలో ఎందుకు పొద్దున్నే స్నానం చేయమంటారంటే, సైంటిఫిక్గా ఆ రీజన్ అయితే, రెండో రీజను ఈ మాసంలో దేవతలు, ఇంద్రుడు అందరూ ఉదయాన్నే నదుల్లో స్నానం చేస్తారట ఈ మాసంలో. అదేంటంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేస్తారంటే వాళ్ళకి ఒక రోజుతో సమానం ఇది సంవత్సరం అనేది. ఓకే, వాళ్ళు వచ్చి నదీ స్నానాలు చేసేటప్పుడు ఈ దేవతలు ఎవరైతే వచ్చి నదీ స్నానాలు చేస్తారో ఆ నదికి తేజస్సు పెరుగుతుంది. అందుకే కార్తీక మాసంలో మనం స్నానం చేసేటప్పుడు ఆ నీటిని ఇంట్లో మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సిటీ కల్చర్లో నీరు అంటే మనకు బకెట్లో ఉంటుంది, బోర్వెల్ నుంచి వస్తుంది. ఆ బకెట్లో ఉన్న నీళ్ళని గంగేచ యమునేచ అంటే ఇదే గంగా ఇదే యమున అని అనుకొని ఒకసారి అలా అనుకొని వేసుకుంటాం. అంటే అక్కడ ఎప్పుడైతే తేజస్సు ఇదైందో పెరిగిందో ఆ నదుల్లో, ఆ తేజస్సు ఇక్కడికి కూడా వస్తుంది. ఆ తేజస్సు దేవతా సంబంధించిన తేజస్సు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మనం స్నానం చేసినప్పుడు మనకు కూడా ఒక రకమైనటువంటి తేజస్సు వస్తుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఉండడం కోసం కార్తీక మాసం స్నానం. ఇక దాని తర్వాత మనకి దీపం వెలిగించమన్నారు. ఇందాక నేను చెప్పాను ఏమని, సూర్యుడి యొక్క ఏదైతే తేజస్సు ఉందో అది దీపంలోకి ప్రవేశింపచేసి సూర్యుడు అస్తమిస్తున్నాడు రోజు. అది ముఖ్యంగా కార్తీక మాసంలో మరింత. ఎందుకు, కృత్తికా నక్షత్రంలో ఉంటాడు చంద్రుడు కార్తీక పౌర్ణమికి. అందుకని కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి కృత్తికకి అగ్నికారకుడు. అగ్ని ఆరాధన అందుకే చేయాలి. దీపం ఎందుకు వెలిగించాలి కార్తీక మాసంలో? సూర్యోదయం ముందు వెలిగించాలి.
సూర్యోదయం తర్వాత కదా వెలిగించాల్సిన దీపారాధన చేయాల్సిన విధానం ఏంటంటే సూర్యుడు ఇంకా ఉదయించక ముందే దీపం వెలిగించాలి. అంటే ఎన్ని గంటలకు లెగాలి మనం? 4 o'clock లెగాలి. 4కి లెగిసి స్నానాలు పానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని దీపాన్ని వెలిగించి కృత్తికా నక్షత్రం ఎటువైపు ఉందో చూసుకున్నట్టు నమస్కరించుకోవాలి. ఎందుకంటే కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిపతి. అగ్ని ఆరాధన చేస్తే ఆ వ్యక్తికి ఐశ్వర్యం ఉంటుంది, ధనం ఉంటుంది, తేజస్సు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకని అగ్నిని ఆరాధన చేయమంటాం. కృత్తిక నక్షత్రం అంటే అది మ్యాక్సిమం ఎక్కడ వైపు ఉంటుంది? సూర్యుడికి ఉదయించే వైపా అస్తమించే వైపా? సూర్యుడు అంటే ఉదయించడం అస్తమించడం అని కాదు, ఈస్ట్ సైడ్ ఉంటుంది మ్యాక్సిమం. అది ఈస్ట్ వైపు అంటే మీరు చూడొచ్చు, ఈ మధ్య కొత్తగా యాప్స్ వచ్చాయి. అందులో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని కృత్తికా నక్షత్రం కొడితే వస్తుంది. వస్తుందా సార్? వస్తుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది. తూర్పు వైపు ఇట్లా దండం పెట్టుకుంటారు. రైట్. ఇప్పుడు ఈ కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రము అంటారు. అందుకే కర్తెరలు అని కూడా అంటారు. మీరు చూడండి కావాలంటే కర్తెరలు వచ్చాయండి అంటారు. అంటే ఏంటి? సూర్యుడు ఆ యొక్క నక్షత్రాల్లో సంచరించేటప్పుడు విపరీతమైన ఎండలు వస్తాయి. అలాగే పౌర్ణమికి కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక మాసం వచ్చింది మనకి. అందుకని అగ్నిని ఆరాధిస్తాం. అగ్నిని ఆరాధిస్తే నేను ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా రావడం జరుగుతాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మాసంలో చేస్తున్నాం. ఈ కార్తీక పౌర్ణమిలో ప్రత్యేకంగా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనం రోజు దీపారాధన చేయమని చెప్తుంది శాస్త్రం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో ఏదో అశుచి వచ్చిందనో లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ అయిందనో అదనో ఏదనో మిస్ అవుతుంటుంది. 365 రోజులు చేయలేం. అందుకని కార్తీక పౌర్ణమి రోజు 365 రోజులు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించి దీపారాధన చేస్తే 365 days చేసినటువంటి ఫలితం వస్తుంది. ఓకే, అందుకని చేయమంటారు. అంటే ఆ ఒక్కరోజు చేస్తే ఈ ఫలితం మొత్తం వస్తుంది. ఈ ఫలితం మొత్తం వస్తుంది. కార్తీక దామోదరుడికి చెందుతుంది. సరే, ఇంకో విషయం ఏంటంటే కార్తీక మాసంలోనే బిల్వార్చన చేయమంటారు. బిల్వార్చన చేయమంటారు. బిల్వాన్ని ఇలా వేస్తే ఐశ్వర్యం, ఇలా ఇస్తే ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు. లక్ష్మీప్రదం అని బిల్వార్చన చేసుకోవచ్చు కార్తీక మాసంలో. ముఖ్యంగా కార్తీక మాసం అంటే అందరూ అనుకుంటే ఈశ్వరుడికి ప్రీతి మాత్రమే అనుకుంటారు. అవును. కార్తీక దామోదరుడు అంటాడు. అంటే కార్తీక దామోదర అవతారం విష్ణువుది. చాలామందికి తెలియక అజ్ఞానంలో మేము శైవులం, మేము శివుణ్ణి మాత్రం ప్రార్థిస్తాము, విష్ణువుని మేము ప్రార్థించాం అనుకుంటూ ఉంటారు. కొంతమంది మేము విష్ణువుని మాత్రం ప్రార్థిస్తాం, శివుణ్ణి ప్రార్థించమంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే శివాలయంలో కూర్చొని నువ్వు విష్ణువు యొక్క సహస్రనామాలు చేయమని చెప్తుంది. శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు, విష్ణు ఆలయంలో కూర్చొని శివ సహస్రనామాలు. ఎందుకు అంటే విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటాడట. శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడట. ఒకరినొకరు ధ్యానించుకుంటూ ఉంటారు. అంటే ఏమిటండి ఒకరినొకరు ధ్యానించడం ఏమిటి అంటే చూడండి, విష్ణు అంటే ఏంటంటే వాట్ ఈజ్ విష్ణు? అసలు విష్ణువు యొక్క అర్థం తెలుసుకోవాలి. ప్రజెంట్ స్థితి, ప్రజెంట్కి విష్ణువు కారకుడు, కంప్లీట్నెస్కి రుద్రుడు కారకుడు. అంటే శివుడు కంప్లీట్నెస్ అవ్వాలి. ఐశ్వర్యము మనకి ఏ పనైనా అవ్వట్లేదు, ఈశ్వరుని ప్రార్థిస్తాం అంటే కంప్లీట్ అవ్వడం. స్థితికారకుడు ఏ పనైనా మూమెంట్ కదలాలి, విష్ణువుని ప్రార్థిస్తాం. అంటే ఎప్పుడు ఏంటి ప్రజెంట్కి కంప్లీట్కి ఒక సంబంధం ఉంది. ప్రజెంట్కి కంప్లీట్కి ఒక సంబంధం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ సంబంధం. ఉట్టి ప్రజెంట్ని మీరు ధ్యానిస్తూ ఉన్న కంప్లీట్ అవ్వకపోయినా ఇబ్బందే, ఉట్టి కంప్లీట్ని మాత్రం ధ్యానిస్తున్న ప్రజెంట్ లేకపోయినా ఇబ్బంది. అంతే కదా. కాబట్టి కార్తీక మాసంలో ఈ రకమైనటువంటి దీపారాధనలు చేస్తారు. అయితే ఆ దీపారాధన ప్రత్యేకంగా నువ్వుల నూనెతో చేయమని చెప్తుంది శాస్త్రం. ఎందుకు నువ్వుల నూనెతో చేయాలి? నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. నువ్వులు దేనికి ప్రతీక? శనికి ప్రతీక అంటాం. అవునా? అదేంటండి శనికి ప్రతీక లక్ష్మీదేవి ఎలా ఉంటుంది అంటే శాస్త్రంలో చాలా క్లియర్గా శని లక్ష్మిని ఇచ్చేవాడని చెప్తుంది శాస్త్రం. చాలామంది తెలియక శని పట్టుకుంది అంటారు. శని పట్టుకోవడం కాదు, శని వదిలేసినందుకే మీకేమి ఇబ్బందులు వస్తుంటాయి. శని పట్టుకున్నంతకాలం బాగుంటాడు మనిషి. అందరూ ఏం చేస్తారంటే టెంపుల్స్కి వెళ్ళి శనీశ్వరుడి మీద తైలం వేసి అమ్మయ్య నన్ను వదిలేస్తే చాలని చెప్పి కాలు కడుక్కొని వచ్చేస్తారు. ఆయన వదిలేస్తే చాలని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఆయన మనల్ని పట్టించుకోవాలనుకోవాలి. ఆయన అనుగ్రహం లేకపోతేనే మనకి ఇబ్బంది. ఆయన అనుగ్రహం లేదనుకోండి ఆయుష్ ఉండదు, జాబ్ ఉండదు, వర్క్ ఉండదు, డబ్బులు ఉండవు. ఆయన అనుగ్రహం లేకపోతే ఎందుకంటే శని వర్క్కి కారకుడు. మనకు పని రావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? శనీశ్వరుడే ఇస్తాడు. ఓకే, ఆయుష్ కావాలి, ఎవరిస్తారు? శనీశ్వరుడే ఇస్తాడు. ఓకే,
శనీశ్వరుడు ఇవ్వకపోతే ఆయుష్ లేదు, ఏం లేదు. ఎన్ని యోగాలు ఉన్నది చచ్చిపోతే ఎన్ని యోగాలు ఉంటే ఏం లాభం, ఎన్ని గజకేసరి యోగాలు ఉంటే ఏం లాభం, ఎన్ని లక్ష్మీ యోగాలు ఉంటే ఏం లాభం, డబ్బులు లేకపోతే, ఆయుష్ లేకపోతే. అందుకని చాలామంది తెలియక అనుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, నువ్వులకి శనం చెప్పుకున్నాము, నువ్వుల నుంచి నూనె వస్తుంది, నూనె లక్ష్మి అంటున్నాం. ఎందుకు? శ్రమ బట్టి డబ్బులు వస్తాయి కదా. మీరు ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? మీరు శ్రమించుంటారు, లేదా మీరు ఇంట్లో కూర్చున్న డబ్బులు వస్తున్నాయంటే మీ పూర్వీకులు శ్రమించుంటారు, వాళ్ళ రెంట్లో వస్తాయి. ఎవరో ఒకటి శ్రమించుంటాడు, ఊరికనే రావుగా. అందుకని శ్రమ బట్టి డబ్బులు వస్తాయి కాబట్టే నూనెలో లక్ష్మి ఉంటుంది అంటారు. ఆ లక్ష్మీదేవి నూనెలో ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతో చేయాలి. నువ్వుల నూనె కాదనుకుంటే దేశీవాలి గోవుతో కూడినటువంటి ఆవు నెయ్యి ఉంటుంది, జెర్సీ ఆవు నెయ్యి కదా, దేశీవాలి ఆవు నెయ్యి ఉంటుంది. ఆ ఆవు నెయ్యితో కనుక చేసినట్లయితే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం. ఓకే, 365 దాంతో. ఓకే, ఆ రకంగా ఏంటంటే ఈ కార్తీక మాసానికి అంత గొప్ప ప్రాశస్త్యం ఉంది. అంటే ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సమయంలోని చెయ్యాలి. సాయంత్రం సూర్యోదయం కంటే నక్షత్రాలు కనబడుతున్నప్పుడు చేయాలి. సంధ్య వేళలో చేస్తే లక్ష్మీదేవికి అందుతుంది అది, సంధ్య వేళలో చేస్తే. ఆ రకంగా కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈశ్వరానుగ్రహము, విష్ణువు అనుగ్రహము కలుగుతుంది. శివకేశవులు ఒకటే అని చెప్పేటువంటి మాసమే ఈ మాసం. ఓకే, కార్తీక మాసం శివకేశుల ఒకటి. నాకు తెలియక అజ్ఞానంలో నేను ఇది అని పీపుల్ ఆడుకుంటుంటాను. ఇంకోటి ఏంటంటే ఈ మాసంలో దీపదానం చేస్తారు, తెలుసా? అంటే దీపదానం అంటే దీపం ఉంటుంది. అవును. ఈ ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఒక ఉసిరికాయ పెట్టి దానం చేస్తారు. చేస్తే మనిషికి తేజస్సు, ఆరోగ్యం పెరుగుతాయి. దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేస్తారు ఈరోజు. ఈ కార్తీక మాసం మొత్తం, కార్తీక పౌర్ణమి రోజు కూడా చేస్తారు చాలామంది. కార్తీక మాసం మొత్తం దీపదానం చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఏది దానంగా ఇస్తే మనకు వస్తుంది. దీపం అంటే ఏమిటి? వెలుగుని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేది దీపం. అంటే మనం చీకట్లో అంటే వెలుగులో తీసుకొచ్చేది. మీ జ్ఞానము, ఆరోగ్యం అన్నీ వస్తాయి. అయితే ఇందులో ఒక నియమం ఉంది. మీరు బాగా ధనవంతులు మట్టి దీపం చేయకూడదు, బంగారు దీపం దానంగా ఇవ్వాలి. శాస్త్రంలో ఉంది అది. మీకు ఈశ్వరుడు అంత సంపాదిస్తే మీరు మళ్ళీ మట్టి దీపం ఇస్తానంటే అలా అప్పుడే పోతుంది దోషం. మీకు ఏదైనా దోషాలు ఉంటే. ఓకే, నార్మల్గా ఉన్నానండి, కొంచెం సంపద ఉంది, పర్లేదు, వెండి ఇవ్వగలను, వెండి ఇవ్వండి. నిజంగా లేవు, పాపం ఇల్లు గడవడానికే కష్టం, నెల జీతం ఇంటికే సరిపోతుందండి, నేను పెద్దగా సేవింగ్ చేసుకోలేను, మట్టి దీపం ఇవ్వచ్చు, తప్పులేదు. బాగా ఉంటేనేమో బంగారు దీపం ఇవ్వాలి, నార్మల్గా ఉంటేనేమో వెండిది ఇవ్వచ్చు, లేదా మట్టి దీపం ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఈశ్వరుడేమి నువ్వు బంగారం ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి కర్మలు అలా ఉంటాయి, వాళ్ళకు స్తోమతను బట్టి ఇవ్వాలి. ఇస్తే మంచి ఫలితాలు జరుగుతాయి. ఎందుకంటే బంగారు దీపం పుచ్చుకునేవాడికి ఎంత దోషం ఉంటుంది తెలుసా అసలు? అది మామూలు కాదు, బోల్డ్ అంత గాయత్రి చేయాలి తీసుకున్న వ్యక్తి సార్. బోల్డ్ అంత గాయత్రి చేయాలి. మరి తీసుకుంటారా సార్ గుళ్ళ పంతులు? తీసుకుంటారు. వాళ్ళు నిజంగా కనుక త్రికాల సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు, దోషం ఉండదు ఆ వ్యక్తికి. త్రికాల సంధ్యావందనం చెయ్యని వ్యక్తికి దోషం ఏర్పడుతుంది దానం తీసుకుంటే, గుర్తుపెట్టుకోండి సార్. ఇంకొకటి, ఏదైనా దానం చేసిన తర్వాత గుళ్ళ పంతులకి ఇది దానం చేసిన తర్వాత మన పాదాలతో ఆశీర్వాదం తీసుకుంటారు. కొంతమంది వద్దు అంటారు, కొంతమంది తీసుకోమంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన శక్తి మొత్తం పాదాల్లోకి వెళ్తుందండి. యాక్చువల్గా మన తపశక్తి మొత్తం పాదాల్లో ఉంటుంది. ఒక గురువు దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తం పాదాల్లో ఉంటుంది. అందుకే గురువు పాదాలు మొక్కుతాం. ఓకే, వాళ్ళ యొక్క ఏదైతే తపస్సు మొత్తం పాదాల్లో ఉంటుంది. వీళ్ళు ముట్టుకుంటే మళ్ళా అంటే అది వీళ్ళు ఏ స్థితిలో ఉండి ముట్టుకుంటారో, వీళ్ళు ఏముందో తెలియదు కదా, అందుకని కొంత అట్లా అంటూ ఉంటారు. దూరం నుంచి దండం పెట్టుకోవచ్చు, మనస్సులో పాదాలను స్పృశిస్తున్నానంటే అదే వస్తుందండి ఆశీర్వాదం. ముట్టుకోవాలని రూల్ ఏం లేదు.